పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఘట్కేసర్ వద్ద పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ కావడంతో పూర్తి స్థాయిలో రెడీ అయిన ఔటర్ రింగ్ రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాజీవ్ రహదారి వరంగల్ హైవేను కలుపుతోన్న ఈ రోడ్డు వల్ల హైదరాబాద్లో అడుగు పెట్టకుండానే కరీంనగర్, సిద్దిపేట ప్రజలు శంషాబాద్ విమానాశ్రయానికి డైరెక్ట్గా చేరుకోవచ్చు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. 2006లో 158 కిలోమీటర్ల కోసం ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని చెప్పి అప్పటి ప్రభుత్వాలు ప్లాన్ చేయడం జరిగింది. అయితే 158 కిలోమీటర్లలో దాదాపుగా పూర్తి స్థాయిలో పనులు పూర్తయినప్పటికీ షామీర్పేట నుంచి ఘట్కేసర్ను కనెక్ట్ చేసే దాదాపుగా 21 కిలోమీటర్ల స్ట్రెచ్ పూర్తి కాకపోవడం వల్ల ఈ ఓఆర్ఆర్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 158 కిలోమీటర్ల వర్క్ మొత్తం పూర్తయినప్పటికీ కేవలం ఒక 21 కిలోమీటర్ల పనులు పూర్తి కాకపోవడం వల్ల పూర్తి స్థాయిలోకి ఈ ఔటర్ రింగ్ రోడ్ను వినియోగించుకోలేకపోతా ఉన్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కరీంనగర్కు సంబంధించి వందలాది మంది ప్రజలు రోజు నిత్యము ఇతర దేశాల్లోకి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఎయిర్పోర్ట్కు చేరుకోవాలంటే కరీంనగర్ వయా గజ్వేల్, మేడ్చల్ వరకు బాగానే వస్తారు. కానీ మేడ్చల్ నుంచి సిటీ గుండా అంటే హైదరాబాద్ నగరం గుండా ఎయిర్పోర్ట్కు వెళ్ళే సందర్భంలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ చిక్కుల్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో దాంతోపాటుగా కూడా స్టేట్ హైవే నెంబర్ 1 అంటే SH1 రామగుండం, కరీంనగర్, హైదరాబాద్ అను కలిపే SH1 వరంగల్కి సంబంధించి వరంగల్ హైవేను అనుసంధానం చేసేందుకు ఇప్పటి వరకు కూడా ఒక రోడ్డు కూడా లేదు. సో ఈ ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చే పక్షంలోనే SH1 అంటే స్టేట్ హైవే నెంబర్ 1 గజ్వేల్ నుంచి కరీంనగర్, రామగుండం నుంచి వచ్చే భారీ వాహనాలు హైదరాబాద్లో ఎంటర్ కాకుండానే ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా అంటే మనం ప్రస్తుతం నిలబడ్డ ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా నేరుగా వరంగల్ హైవేకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ స్ట్రెచ్ను కూడా పూర్తి స్థాయిలో అధికారులు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇది పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ లేకపోతే హైదరాబాద్ ట్రాఫిక్ను తగ్గించేందుకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే హైదరాబాద్ అంటే కరీంనగర్ నుంచి ప్రజలు హైదరాబాద్కు చేరుకోకుండానే ఎయిర్పోర్ట్కు వెళ్ళే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటుగా కూడా కరీంనగర్, రామగుండం నుంచి వచ్చే హెవీ వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన హెవీ వెహికల్స్ కూడా హైదరాబాద్ రాకుండానే హైదరాబాద్ను టచ్ చేయకుండానే అంటే వరంగల్ హైవేకు నేరుగా చేరుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మొత్తం గత ప్రభుత్వం 2006లో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఈ రోజుతోటి ఖచ్చితంగా కంప్లీట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ హైవేను అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ను షామీర్పేట నుంచి ఘట్కేసర్ కడిపే 21 కిలోమీటర్ల ఈ ఓఆర్ఆర్ ఈ స్ట్రెచ్ను కాసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడైతే పూర్తి స్థాయిలో ఓఆర్ఆర్ను మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 100 రోజుల్లో 127 కోట్ల నిధులు ఖర్చు చేసి ఈ స్ట్రెచ్ను కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్డు పనులను అనుసంధానించే విధంగా ఇన్నర్ రోడ్లను కూడా గ్రిడ్ రోడ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి ట్రాఫిక్ హైదరాబాద్ పై ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా ట్రాఫిక్ తగ్గించే విధంగా అన్ని రకాలుగా కూడా రోడ్లను డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. కెమెరా